హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్స్ లైఫ్ స్టైల్. నిహాల్స్ ఫ్యామిలీ. ఛానల్ నేమ్ చేంజ్ చేసాం ఎందుకంటే నిహాల్ మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి వీడియోస్కి టైంని బట్టి నిహాల్ ఆర్ నేను వాయిస్ ఓవర్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మేము మా కజిన్స్తో కలిసి భద్రాచలం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. వే చాలా అందంగా ఉంది. భద్రాచలం దగ్గరలో మాకు ఒక ఇండస్ట్రీ కనిపించింది, ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఇండస్ట్రీ. ఇక్కడ పేపర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. అలా ముందుకు వెళ్తే మనకి గోదావరి అండ్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తాయి. జర్నీ అంతా చాలా ప్లెజెంట్గా జరిగింది. అలా వ్యూస్ చూసుకుంటూ ముందుకు వెళ్ళాక ఫైనల్గా మేము టెంపుల్ని రీచ్ అయ్యాం. టెంపుల్ వ్యూ చాలా చాలా బాగుంది. దర్శనానికి వెళ్ళే ముందే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది, కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. అలానే మన మొబైల్స్ని పైకి అలో చేయరు, సో మొబైల్స్ కూడా కింద కౌంటర్లోనే ఇచ్చేయాలి. మనం దర్శనానికి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి. తక్కువగానే ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా నీ పెయిన్ ఆర్ పెద్దవాళ్ళు ఉంటే లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సీతారాముల దర్శనం మాకు చాలా బాగా జరిగింది. అలానే రష్ కూడా బాగా ఉన్నారు. సో ఫ్రీ దర్శనం బాగా లేట్ అవుతుందని, అట్లానే లంచ్ టైంలో మనకి దర్శనానికి బ్రేక్ కూడా ఇస్తారు. ఇంకా బాగా లేట్ అవ్వడం వల్ల మేము 100 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాం. మా అందరికీ ఎనర్జీ డ్రింక్ లాగా సోడా ఉండాలి, సో అందరూ లెమన్ సోడా తీసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. టెంపుల్కి ఆపోజిట్లోనే శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిగే ప్లేస్ ఉంది. దానికి పక్కనే నిత్య అన్నప్రసాద సదన్ ఉంటుంది. మనం భోజనం చేయాలి అంటే ఫ్రీ టోకెన్స్ టెంపుల్ పైన ఇస్తారు. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తారంట టోకెన్స్ ఇవ్వడం. సేమ్ వేలోనే అలానే ముందుకు వస్తే మనకి టీ టైప్స్ బోర్డు కనిపిస్తుంది. దానికి స్ట్రైట్గా ముందుకు వెళ్తే ఫ్రీ టోకెన్స్కి భోజనం పెట్టే ప్లేస్ కనిపిస్తుంది.
అలానే ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. రేట్స్ ఏమీ రీజనబుల్గా ఉండవు, బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ షాపింగ్ ఏరియాలోనే మనం గోదావరి రివర్ని చేరుకోవడానికి వే ఉంటుంది. బై వాక్ వెళ్ళాలి, అలానే కార్ అండ్ ఆటోలో కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ చెప్తాను ఎలా వెళ్తామనేది. మనకి టెంపుల్కి నియర్ బై చాలా హోటల్స్ ఉంటాయి స్టే చేయడానికి. అట్లానే మనం ఫుడ్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాపికొండలు విహారయాత్ర చేయడానికి కూడా ఇక్కడ చాలా బుకింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు 2 or 3 ప్లేసెస్లో అడిగి రీజనబుల్ ప్రైస్ చూసుకొని డిసైడ్ అయి వెళ్ళండి. భద్రాచలం నుంచి మనం పర్ణశాల వెళ్ళడానికి కూడా ఆటోస్ అండ్ కార్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈలోపు మా నిహాల్ హార్స్ రైడ్ చేయడానికి వెళ్ళాడు. వాడికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. గోదావరి దగ్గరికి వెళ్ళడానికి వేరే రూట్ ఉందని చెప్పాను కదా, రండి చూపిస్తాను. మనం టెంపుల్కి రీచ్ అయ్యే టైంలో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేశాక మనకి రైట్ సైడ్ టెంపుల్ వే ఉంటుంది. సేమ్ వేలో మళ్ళీ రైట్ సైడ్ మనకి 2 ways డివైడ్ అవుతాయి. ఐరన్ రోడ్స్ ఉన్న వేలో కార్స్ అండ్ ఆటోస్కి ఎలా ఉంటుంది. బట్ మాకు తెలియక బై వాక్ వెళ్ళాము. మీరు మాత్రం అలా చేయకండి, చాలా దూరం వాక్ చేయాలి. నియర్లీ 1 kilometer ఉండొచ్చు. ఫైనలీ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాక రివర్ని రీచ్ అయ్యాం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ ఉంటాయి. దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కాలంటే చాలా కష్టం. ఇక్కడ మనకి బోట్ రైడ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి. బట్ మేము ఇక్కడ చేయలేదు, వేరే ప్లేస్లో చేసాం. ఎక్కడ అనేది తర్వాత చెప్తాను. మేము వెళ్ళిన డే బాగా సన్నీగానే ఉంది. సో చాలా అలసిపోయాం అండ్ ఆకలి కూడా వేసింది. ఇంకా లంచ్ చేయడానికి బస్టాండ్కి నియర్లో ఉన్న గౌతమి స్పైస్ అనే రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ టేస్ట్ బాగానే ఉంది, రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి. అందరం అలసిపోయి ఆకలితో ఉండడం వల్ల రెస్టారెంట్ వీడియో ఏం తీయలేదు.
సో నెక్స్ట్ మేము పర్ణశాల వెళ్తున్నాము. పర్ణశాల రీచ్ అయ్యే 500 మీటర్స్ ముందే టోల్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఎందుకో తెలీదు, రిసిప్ట్ కూడా ఇస్తున్నారు. సేమ్ ఇలానే భద్రాచలంలో కూడా ఛార్జ్ చేశారు. వ్యూస్ చూస్తూ జర్నీని ఎంజాయ్ చేస్తూ మేము పర్ణశాలకి రీచ్ అయ్యాం. ఈ ప్లేస్లో కూడా షాపింగ్ ఉంది. షాపింగ్ లవర్స్కి బాగా నచ్చుతుంది. భద్రాచలంలో లాగానే ఈ టెంపుల్లో కూడా మొబైల్స్ని అలో చేయరు. మొబైల్స్ని కౌంటర్లో ఇచ్చేయాలి. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బోటింగ్ టైం. భద్రాచలంలో కన్నా పర్ణశాలలో బోటింగ్ని ప్రిఫర్ చేయండి. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పర్ హెడ్ 50 or 60 తీసుకుంటారు, బట్ వర్త్ పే. సన్సెట్ టైంలో వెళ్ళడం వల్ల వ్యూస్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. మరి మనకి వ్యూస్ కనిపిస్తే వదలం కదా. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. వ్యూస్ మాత్రం వేరే లెవెల్ అసలు. సో ఇంక ఈ వీడియోకి ఇంతే అండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.